ఈ విధంగా రాయడం వస్తే గనక భగవద్గీత ఎవరన్నా చదవగలరు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విభుధ నివహసేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమోపాస్మహే. ఇప్పుడు 13వ శ్లోకం నేర్చుకుందాం. తతష్ తతష్ శంఖాశ్చ శంఖాశ్చ భేర్యశ్చ భేర్యశ్చ పాణవానక. అణ వచ్చినప్పుడు మన నాలిక పైన ఉన్న అంగిడికి తగలాలండి. పాణవానక గోముఖాః గోముఖాః సహసై సహసై వాభ్య వాభ్య హన్యంత హన్యంత సశబ్దస్ సశబ్దస్ తుములో భవత్ తుములో భవత్. ఇప్పుడు ఒక్కొక్క పదం రెండేసార్లు. తతష్ అని అంటాం, ఎందుకంటే అక్కడ షాకి షావత్ ఉంది కాబట్టి ద్విత్వాక్షరం అవుతుంది, కాబట్టి ఒక షా ఇష్ కింద మారుతుంది. తతష్ శంఖాశ్చ భేర్యశ్చ తతష్ శంఖాశ్చ భేర్యశ్చ పాణవానక గోముఖాః పాణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవత్ సశబ్దస్తుములో భవత్. తతష్ శంఖాశ్చ భేర్యశ్చ పాణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవత్. తతష్ శంఖాశ్చ భేర్యశ్చ పాణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవత్. ఇక్కడ నేను నోట్బుక్లో నోట్ చేసుకున్న విధంగా నోట్ చేసుకుంటే మీకు చదవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. ఇక్కడ 14వ శ్లోకంలో తతశ్వేతైర్ అనేది షాకి షావత్తు వావత్తు అంటే ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము రెండు కలిపి ఉన్నాయి. అప్పుడు ఎలా చదవాలి? ఒక షా తతాకి యాడ్ అవుతుంది, ఇంకోటి శ్వేత అనేది మామూలుగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. తతష్ తతష్ శ్వేతైర్ శ్వేతైర్ హయైర్యుక్తై హయైర్యుక్తే మహతిస్ మహతిస్ స్యందనే స్యందనే స్థితౌ స్థితౌ మాధవః మాధవః పాండవశ్చైవ పాండవశ్చైవ దివ్యౌ దివ్యౌ శంఖౌ శంఖౌ ప్రదధ్మతుః ప్రదధ్మతుః. తతశ్వేతైర్హయైర్యుక్తే తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మహతి స్యందనే స్థితౌ మాధవః. ఎఫ్ వస్తుందండి, ఎందుకంటే విసర్గ వచ్చిన తర్వాత పా వచ్చింది అంటే అప్పుడు ఖచ్చితంగా ఆ విసర్గని హా కింద కాకుండా ఎఫ్ కింద పలుకుతాం. మాధవః పాండవశ్చైవ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః.
ఇక్కడ కూడా కష్టంగా ఉన్న వాటిని ఎలా విడదీసి రాయాలి అనేది ఇచ్చానండి. చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురు.